అండ్ నేను యాక్చువల్లీ అడుగుదాం అనుకున్నా, మొన్న డైరెక్టర్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఏమన్నారంటే అల్లు అర్జున్ గారి రిఫరెన్సెస్ ఎందుకు తీసుకున్నారు అవి అంటే ఆయన ఒక రీజన్ చెప్పారు. అండ్ మీరు అంటే మేకింగ్ అంతా చూసిన తర్వాత సుకుమార్ గారి వైఫ్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు కదా మూవీ, అంటే ఆవిడ ఎందుకు అంటే ఈ పర్టికులర్గా ఈ మూవీని ప్రజెంట్ చేయడం ఏంటి, ఏమన్నా రీజన్ ఏమన్నా ఉందా దానికి, ఆర్ఎల్స్ తనకు నచ్చి ఒక మంచి ఫిల్మ్ సపోర్ట్ చేయాలి అని ఏమన్నా అనుకుందా? ఎస్, గుడ్ క్వశ్చన్. ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక, పీబీఆర్ సినిమాస్ బుజ్జిరాడి పంట్యాల, రిషి మర్ల గారు, శివప్రసాద్ మర్ల గారు స్టార్ట్ చేసిన తర్వాత మనం సినిమా చేస్తున్నాం. సినిమా మనం అనుకున్న బడ్జెట్ ఒకటి ఉంది, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. మేము సినిమా తీస్తున్నప్పుడు ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది జనరల్గా, అది మాకు ఎవ్రీడే పెరుగుతుంది. అండ్ రావు రమేష్ గారు మీరు చెప్పాలి, డే 1 నుంచి కూడా గుమ్మడికాయ కట్టే రోజు వరకు కూడా ఆయన ఎలా చెప్పేవారు తెలుసా, గోపాల్ గారు ఈ సినిమా అండి అంతే సూపరు. నాకే కాదు, ప్రొడ్యూసర్స్తో అదే చెప్పేవారు, డైరెక్టర్తో అదే చెప్పేవారు. ఈరోజు ఆయన బయట వేరే సినిమాలకు వెళ్ళినప్పుడు కూడా ఈ సినిమా గురించి ఆయన చాలా పాజిటివ్గా చెప్పేవారు. నేను కొంతమందిని కలిశాను, అంటే నాకున్న పరిచయాల్లో కొంతమందిని కలిస్తే మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అది మీద, అరే రావు రమేష్ గారు మనం చెప్పారండి సినిమా చాలా బాగుస్తుందంట, డైరెక్టర్ బ్రిలియంట్ అని చెప్తున్నారు ఆయన, అంతేముందండి సినిమాలో అని అడిగితే సార్ సినిమా రిలీజ్ అవుతుంది చూడండి అని చెప్పేవాడిని. అలా ఆయన కూడా చాలా ప్రమోట్ చేశారు. ఇప్పుడు తబితా గారు ఎలా అంటే, మేము ఈ సినిమా స్టార్ట్ చేసిన ఒక బడ్జెట్తో స్టార్ట్ చేసిన తర్వాత ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. అప్పటికే 90% షూటింగ్ అయింది, ఇంకా పెట్టాలి, తర్వాత ఇంకా పోస్ట్ ప్రొడక్షన్, తర్వాత ప్రమోషన్స్, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలంటే ఏం చేయాలనుకున్నప్పుడు లక్ష్మణ్ వాళ్ళ బ్రదర్ మోహన్ ఆయన సినిమా చూశారు, మనం తీసిన రష్ అంతా చూసి అప్పటికి ఎడిటెడ్ అయింది, రఫ్ ఎడిట్, ఇది చాలా బాగా వచ్చింది, నేను కూడా ఇన్వెస్ట్ చేస్తానండి ఈ సినిమాలోని ఆయన ఇన్వెస్ట్ చేశారు. ఆయన ఇన్వెస్ట్ చేసిన తర్వాత సినిమాని కొంచెం స్కేల్ పెంచిన తర్వాత ఈ లక్ష్మణ్ గారికి తబితా గారు పరిచయం, వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా, వాళ్ళ వైఫ్ అలా పరిచయం అయినప్పుడు లక్ష్మణ్ నమ్మింది ఏంటంటే ఈ సినిమాని చిన్న సినిమా కాదు పెద్ద సినిమాగా తీసుకెళ్ళాలి అని. ఆయన కంప్లీట్గా ఆయన భుజాల మీద వేసుకున్నాడు. లక్ష్మణ్ డే 1 నుంచి కూడా సినిమాని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు, తన భుజాల మీద వేసుకున్నాడు. దీన్ని పెద్ద స్కేల్కి తీసుకెళ్ళాలంటే ఏం చేయాలని చెప్పి మేము ట్రై చేస్తున్నాం, ఆయన ట్రై చేస్తున్నప్పుడు తబితా గారికి మొత్తానికి సినిమా చూపించారు. ఆవిడ ఫుల్ ఫిదా అయ్యారు సినిమా చూశాక. ఇంకా అక్కడ నుంచి ఆవిడ తీసుకొని నెక్స్ట్ లెవెల్. అసలు మీరు ఇమాజిన్, ఒక చిన్న ప్రొడ్యూసర్కి వెళ్ళి మనం ఎవరైనా పెద్ద స్టార్ని పిలిస్తే అంత ఈజీగా రారు, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో చాలా మంది సినిమాలు చేస్తుంటారు కదా, వాళ్ళకి రోజుకే ఒక 5-6 ఇన్విటేషన్స్, ఎంతమంది పిలుస్తారు తెలుసా వాళ్ళకి. వాళ్ళకి కూడా అరే కరెక్ట్ కాదు, మనం వెళ్ళి రండి సార్ అంటే వాళ్ళు మొహమాటంగా అయినా వస్తామంటారు, కానీ వాళ్ళ షెడ్యూల్ చాలా బిజీ ఉంటుంది. వాళ్ళు షూటింగ్స్లో కష్టపడి ఇంకెక్కడెక్కడో వాళ్ళు బిజీగా ఉండి మన సినిమా కోసం టైం కేటాయించడం అనేది అంత ఈజీ కాదు. తబితా గారు వచ్చిన తర్వాత సుకుమార్ గారికి సినిమా నచ్చడం, రామ్ చరణ్ గారు ఫస్ట్ ట్వీట్ పోస్ట్ చేశారు. రామ్ చరణ్ గారు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ చేయడం అనేది ఒక ప్లస్ పాయింట్. అక్కడ నుంచి ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో ఆల్రెడీ మాట్లాడుకోవడం మొదలెట్టాం. సినిమా ఇండస్ట్రీలో మాట్లాడుకోవడం కాదు కదా మన సక్సెస్, పబ్లిక్ మాట్లాడాలి. సో పబ్లిక్ ఎప్పుడు మాట్లాడారంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ అల్లు అర్జున్ గారు రావడం. మీరు కూడా చాలా అంటే అల్లు అర్జున్ గారు వచ్చారనా, లేదంటే ఆ వైబ్లో మీరు కూడా పుష్ప డైలాగ్ కానీ అన్నీ చెప్పేసి, అక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు కదా. ఇప్పుడు రావు రమేష్ గారి సినిమా కోసం రావు రమేష్ గారికి ఒక ఫ్యాన్ బేస్ ఉంది, అల్లు అర్జున్ గారు వస్తున్నారు కాబట్టి అల్లు అర్జున్ కోసం కూడా ఆయన కోసం కూడా వచ్చారు. సో అందుకని మనకు అల్లు అర్జున్ అంటే స్వతహాగా ఇష్టం ఉంటుంది కదా. నేను కొంతమంది స్టార్స్ని పర్సనల్గా ఇష్టపడతాను, అంటే చాలామంది నాకు ఈ హీరో ఇష్టం ఆ హీరో సినిమాలే చూస్తానంటారు. మనం అలా కాదు, మనకు ఒక్కొక్క హీరోలో ఒక్కొక్క స్టైల్ ఉంటుంది.